మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్లలో లొల్లి రచ్చకెక్కింది. అలాగే ప్రతాప సింగారం గ్రామానికి చెందిన కొంతమంది కుటుంబాలకు లిస్టులో పేరు రావడంతో పంచాయతీ ముదిరింది. కాంగ్రెస్ వారికే వస్తున్నాయని బీఆర్ఎస్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న వార్డు మెంబర్లు ఇల్లున్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో న్యాయం కోసం రోడ్డెక్కారు. ఆపదైనా సాపదైనా ఏదైనా ఉంటే మాకు గుర్తొచ్చేది ప్రతాప్ సింగ్ గ్రామ ప్రజలు గారు మారుమూలం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆపద అంటే మాకు గుర్తొచ్చేదే సుధిరెడ్డి సార్ గడప. సుధిరెడ్డి సార్ మన ఇంటికి ఏం రమ్మని పిలవడు. మనం ఆపదని పోయినాం సరే, పెద్ద మనిషిగా మనం పిలవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు. ఆ బాధలు ఉంటాయి, ఎవరికైనా ఉన్నాయి. కానీ మహిళలు అదే వార్డు మెంబర్ ఆమె 5 ఏళ్ళు మాతో మా మిస్సెస్ అమ్మడు వార్డు మెంబర్ చేయడం జరిగింది. ఆ టికెట్ ఇచ్చినప్పుడు గౌరవం మీకు తెలియదా? ఆ మాటలు మాట్లాడి మాకు కూడా అవుతలేదు. ఎందుకంటే ఒక తండ్రిలాగా భావించి తండ్రిలాగా టికెట్ తీసుకొని ఆ రోజు వచ్చి టికెట్ ఆయన మీద 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసిన వాళ్ళు మీకు గుర్తులేదు ఆ రోజు. ఎందుకంటే మహిళలు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఆ మహిళల సోదరులకు మీకే తెలియాలి. మీ ఆత్మశుద్ధి మీకు ఆల్రెడీ సంభవిస్తుంది. అరే ఎందుకన్నామనేది మీ ఆత్మ మీకే సంభవిస్తుందని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సారు ఎవ్వరిని తిట్టలే. సారు మంచోడు, అందరు ఆయన కాడికే పోతాడు. ఏం లొల్లి అయినా కొట్లాట అయినా పీకులాట అయినా సార్ కాడికే పోతాం. సార్ సూర్యరెడ్డి, మర్పెల్లి సూర్యరెడ్డి సారు అందరికి సమస్య చేస్తాడు. లేని వాళ్ళకు అందరికీ మంచిగా చూస్తాడు. ఎవ్వరిని ఆశి తోసి ఏది అన్నాడు. బిడ్డ వల్ల ఏం పని చేస్తారు బిడ్డ, ఏం చేస్తారు బిడ్డ, ఎట్ట బతారు బిడ్డ, మీరు కూలినాలు చేసుకొని బతారు, మీకు ఇస్తా ఇండ్లు మనిషికొక్కటి ఇస్తా, ఇచ్చితే అమ్ముకొని తిన్నారు, అమ్ముకొని పెళ్ళిళ్ళు చేసుకురు. మళ్ళీ మాకు కావాలని మళ్ళీ రోకాడ అమ్ముకురు. మళ్ళీ మాకు కావాలంట. మాకు భూమి లేదు గీమి లేదు, భూములు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు, ఇస్తే అమ్ముకురు. సార్ మంచోడు, స్కూల్ కట్టించిండు, గ్రామ పంచాయతీ కట్టించిండు, బ్రిడ్జ్ కట్టించిండు, లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పించిండు, రోడ్లు వేయించిండు, నల్లలు వేయించిండు, అందరికి పింఛన్లు కూడా ఇప్పించిండు. సారు మంచోడు, ఒక్క మాట అన్నాడు. బిడ్డ బతుకుర్రా, మంచిగా చేయర్రా, ఖర్చు పెట్టుకోకుర్రి, మంచిగా ఉండుర్రి అనేది. కానీ ఎవ్వరిని ఒక మాట అన్నాడు. కొంచెం రాజకీయ కలవాలు లేపడానికి, గ్రామంలో కొంచెం డిస్టర్బ్ చేయడానికి, లబ్ధిదారులకు ఇల్లు రాకుండా ఏదో వాళ్ళు ఇస్తే వాళ్ళ పేరు వస్తాయనే దాన్ని వాళ్ళేదో రాజకీయ లాభాలకు వాడుకోవాలని కొంతమంది తెరలేపి దీన్ని గౌరవ ఎమ్మెల్సీ గారు తీర్మానం తీసుకెళ్ళడం జరిగింది. అన్న మీకు కూడా నేను సభాపూర్వకంగా తెలియజేసిన ఏంటంటే మీరు కూడా కొంచెం ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేశాక వాళ్ళకి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేవా, స్థానిక వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కొంచెం తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే అదే మల్లారెడ్డి గారికి ఫోన్ చేసే వాళ్ళు అక్కడనే మీరు సుధిరెడ్డి గారికి ఫోన్ చేసి ఉంటే వాళ్ళకు నిజం తెలిసేది. కానీ మల్లారెడ్డి గారికి కూడా నేను విలువైందంటే మీరు స్థానిక మంత్రి ఉన్నప్పుడు అదే 10% రిజర్వ్ చేయించిన ఎక్స్ఎమ్మెల్యే సుధిరెడ్డి సార్ తీర్చిన జీవోని ఫాలో అయి ఉంటే ఈ మా ప్రతాప్ సింగ్ ఈ లొల్లి ఉండేది కాదు కదా. గ్రామ ప్రజలందరికీ ఇచ్చేవాళ్ళం. ఆ రోజున్న గౌరవ సర్పంచ్ గారు కూడా ఆ రోజు మీరు పద్మారావు గారి దగ్గర ఉన్నప్పుడు మీరు ఆ రోజు 10% మాకు రిజర్వ్ అయి ఉంది, ఎందుకు ఇప్పించేదాకా నేను రానని చెప్పి ఆ రోజు మొరబెట్టుకున్నా. కానీ ఈరోజు ప్రజలకు న్యాయమేది. నువ్వు అది పొడగొట్టేసి ఇప్పుడు హైడ్రాకీయంగా 136 ఇల్లు ఉన్నాయంట. దాన్ని మేము ఆల్రెడీ పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది. పార్టీ తరఫున కొన్ని పెద్దల ద్వారా కూడా సుధిరెడ్డి సార్ ద్వారా కూడా పైకి తీసుకెళ్తాం. ఉన్నది ఉంది, మాకు ఇంకా స్థానికులు చాలామందికి ఇవ్వాల్సి ఉంది. మా దగ్గర గవర్నమెంట్ భూమి లేదు. గవర్నమెంట్ భూమి కూడా మా స్థానిక భూమి మీకు ఇచ్చినందుకు ఆ కూడా మా స్థానిక ప్రజలకు ఇవ్వాలని చెప్పి పెద్ద పైకి దృష్టికి తీసుకెళ్తాం. ఆ దృష్టికి ఇంకా ఎంక్వైరీ కాలేదు. ఎంక్వైరీ కాకముందుకే ప్రజలు ఇచ్చిన తీర్మానాన్ని వాళ్ళు ఏదైతే ప్రజాపాలన పెట్టుకున్న దాన్ని ఒక షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఆ షార్ట్ లిస్ట్లో ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ స్టేజ్లో ఉంది. మీరు కూడా అధికారులను కనుక్కోండి, మీడియా వాళ్ళకు కూడా మీరు వినవేందని సార్ ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కనుక్కోండి. ఎంక్వైరీ స్టేజ్లో ఉంది. ఎంక్వైరీ స్టేజ్లో ఉండగానే మీరు డిస్టర్బ్ చేసి అల్లకల్లారు సృష్టించడం కరెక్ట్గా భావం కాదు. నమస్కారం, నా పేరు దేరంగుల బాలరాజు, నేను జిల్లా ఓబీసీ సెల్ కన్వీనర్ని. అయితే నిన్న జరిగింది తీర్మానం మండలం ప్రతాప్ సింగారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు గరీబ్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు వస్తారు. ఇది ఇంకా ప్రాసెస్లో ఉండగా రాజకీయ కక్షతోటి రాజకీయ కుట్రతోటి వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో మా గ్రామ పంచాయతీ రెవెన్యూలో 2228 ఇల్లు కడితే వాళ్ళు ఉన్నప్పుడు ఊరోళ్ళకు ఒక్కరికి ఇవ్వకుండా బయట వాళ్ళకు ఎల్బీనగర్ అంబర్పేట వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇదే గవర్నమెంట్లో ఉన్న స్థానికంగా ఉన్న ఇప్పుడు ఎవరైతే వీళ్ళని ఎగేసి నిన్న తీర్మార్ మల్లన్న దగ్గరికి పంపించారో వాళ్ళందరినీ ఆ రోజు ఎగేయకుండా ఈ రోజు చేసిండ్రు. ఆ రోజు ఏం చేసిర్రు, వీళ్ళందరూ నిద్రపోయిరా, ఈ రోజు లేచిరా. ఈ రోజు మన ఊరోళ్ళకి వస్తున్నాయి. ఇచ్చిన 90 ఇళ్ళు కూడా మన ఊర్లో పుట్టి పెరిగి మన ఊళ్ళో స్థానికంగా ఉన్న వాళ్ళకు మనోళ్ళకి ఇస్తున్నారు.
ఇంకా అందులో 120 ఉన్నాయి ఖాళీగా. అవి కూడా కలెక్టర్ గారితో సంబంధిత మినిస్టర్ తోటి మాట్లాడి మలిపెత్తి సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మిగతా వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మాకు కావాలి, ఇల్లు కావాలి సార్. మాకు సార్ రాసినందుకు సార్ మీద అన్ని గుణగోరు మాటలు చెప్తారు. సారు లేదు మేము లేము. ఈ సార్ మీద సారే అన్నీ చేసేది, అన్నీ చేస్తాం సార్. అందరికి మంచిగా చేస్తున్నారు. ఆయన మీద గుణగోరు మాటలు చెప్పి ఆశ తూసి అన్నదని చెప్తున్నారు. ఎంత కుట్రశాతలు ఎందుకు? వేరే ఊరాలు వచ్చినప్పుడు అప్పుడేం చేసిరు? వేరే ఊరాలు ఊరు కూరకు వచ్చి ఉన్నారు ఇక్కడ, మరి అప్పుడేం చేసిరు సార్? ఇప్పుడు అంటారు సార్ చెప్పు బీసీ బంధు కూడా ఆయన అంటూ నెలకు బీసీ బంధు ఇప్పించాడు. మాకు ఇలా సార్ ఒకరొకరికి ఇంట్లో ఇచ్చే ముగ్గురికి ఇచ్చారు, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చారు సార్. మాకు బీసీ బంధు ఇలా ఏది ఇలా మేము లేని వాళ్ళం సార్. మాకు ఇల్లు కావాలి, వేరే వాళ్ళకి ఉందని లేకపోతే ఆ తర్వాత చెప్పండి. గ్రామ పంచాయతీ ఈ ఊళ్ళో గ్రామ పంచాయతీ ఏ ఊరు లేదు. కట్టించిండు ఈ రోడ్లు అన్ని వేసిండు మా సార్. ఇలా లేని వాళ్ళకి ఇస్తుంటే ఆ రోజు ఉన్న వాళ్ళందరూ పోయి ఆడ వేరే ఊరోళ్ళకి ఇస్తుంటే ఆ రోజు ఏం చేసారు? మొగలు పెళ్ళాల ఏం చేసారు? మేమైతే ఈ ప్రతాప్ సింగారంలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం. మీరు ఆధార్ కార్డు కొట్టి చూసుకోరు. ఈ మల్లారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అని అందరి పేర్లతోటి మాకు సంబంధం లేదు. మీరు మాత్రము మాకు ఏం సాయం చేస్తారో, మాకు ఇల్లు లేవు, ఏవి లేవు. మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి దొర రాసినందుకు ఇప్పుడు దొర అది చేసి ఆ మాటలు అన్నాడు, ఈ మాటలు అన్నాడు అని మీరు న్యూస్లో చెప్తున్నారు కదా. ఆ సార్ అన్నది మీకెరక, ఆ సార్కి ఎరక. వాస్తవానికి అయితే దొర లేని ఈ ఊర్లో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఇందిరం ఇల్లు, మాకు మాత్రమే లేవు. ఆ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ మాకు ఇల్లు కావాలని కొట్లాడుతారు. మాకు ఏది లేదు కాబట్టి మాకు సాయం చేయాలి, మాకు సాయం చేయాలి. దొర ఏం చేయలేదు, ప్రతి ఒక్కరికి చేసిండు. ఇల్లు కట్టించిండు, స్కూళ్ళు కట్టించిండు, గుళ్ళు కట్టించిండు, ప్రతి ఒక్కరు చేసిండు. ఏం చేయలేదు సార్ మీద అన్ని ఇట్టి మాటలు మాట్లాడొద్దు. వాస్తవానికి అయితే మాకు ఏది లేదు. మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి మాకు లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి తర్వాత మీరు ఏమి ఇస్తారో మీకు దయ ధర్మం.